హిందువులు 65% ఉన్నారు బెంగాల్‌లో. 35% ముస్లింలు ఉన్నారు. వాళ్ళ కోసం మమతా బెనర్జీ ఎందుకు నిర్ణయం తీసుకుంటుందంటే, హిందువులు యునైటెడ్‌గా ఉండరు, పోలరైజ్డ్ అవ్వరు. కాబట్టి హిందువుల్ని దెబ్బతీయడం. మొన్న మీటింగుల సందర్భంగా ఏం మాట్లాడింది? నేనే గనక ముఖ్యమంత్రిగా లేకపోతే ముస్లింలొచ్చి మీ అంతు చూస్తారని చెప్పేసి. అంటే ఆ విధంగా భయపెడుతోంది. వాస్తవంగా క్రిందటిసారి ఎన్నికలయిపోయాక అదే జరిగింది. 2000 ఇప్పుడు 25, 26 గదా! 5 ఏళ్ల క్రితం 21లో జరిగినటువంటి ఎన్నికల తర్వాత బీజేపీ ఓడిపోయిన తర్వాత అసలు బీజేపీ గెలవలేదు ఇంతవరకు. అంతకుముందు ప్రతిపక్ష స్థానంలోనే ఉంది. అలాంటి స్టేజిలో మహిళల్ని నడి రోడ్డు మీద అత్యాచారాలు చేయటం, మొఖం మీదన పచ్చబొట్లు పొడవడం, నేను బీజేపీ దుర్మార్గురాలిని ఇలాంటి పదాలతో, ఇలాంటి అరాచకాలు చేశారు. ఇప్పుడు ఈ దఫా ఏమి హెచ్చరిస్తున్నారంటే మమతా బ్యాచి ఈ ట్రిప్ గనక మమతా బెనర్జీ గెలిస్తే, క్రిందసారి ఓడితే పనిష్మెంట్ అన్నారు. ఈసారి మమతా బెనర్జీ గెలిస్తే హిందూ ఆడపిల్లల్ని, మహిళల్ని ఇళ్ళకెచ్చి ఎత్తుకుపోతాం మేము. మా ఇళ్లల్లో బానిసలుగా చేసుకుంటాం అంటూ కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటే, అదంతా బీజేపీ చేస్తున్న కుట్రని మమత బ్యాచ్ బుద్ధి అదే అన్నటువంటిది బీజేపీ వాదిస్తున్నాయి.